ఇక కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అయితే రాజీనామా చేశారు. కేంద్రం ప్రకటించింది. సో ఇటు సీజేపీతో చర్చలకు ముందే కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, సీజేపీ ఏదైతే పోరాటం చేసిందో ఆ పోరాటం ఫలించిందని అనుకోవచ్చు. మొత్తానికి ధర్మేంద్ర ప్రధాన్ అయితే రాజీనామా చేశారు. సో డీటెయిల్స్ ఏంటి? నేతలు విజయం సాధించారని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే గత కొంతకాలంగా భారతీయ జనతా పార్టీ నీట్ పేపర్ బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కూడా పెద్ద సంఖ్యలో అటు ఢిల్లీ అస్థినాలో కూడా పార్లమెంట్ భవన్ వద్ద ప్రాణాలకు తెగించి మరి వారు ఆందోళన చేసిన తీరు మొత్తం కూడా దేశం మొత్తం కూడా చూసింది. వారికి మద్దతు తెలియజేసింది. యువత తలుచుకుంటే సాధించేది ఏది లేదని కాంగ్రెస్ జనతా పార్టీ ఖచ్చితంగా నిరూపించిందని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే గత కొంతకాలంగా నీట్ పేపర్ విషయంలో అనేక పోరాటాలు చేసినటువంటి ఈ కాంగ్రెస్ జనతా పార్టీ ఈ రోజు అతిపెద్ద విజయం సాధించిందని అయితే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయడం అంటే అంత ఆశామాషి కాదు. ఇప్పటి వరకు ఎలాంటి సంఘటనలు తక్కువ జరిగాయని చెప్పవచ్చు. ఎందుకంటే పేపర్ లీకేజ్ తరచూ జరుగుతుంటాయి, రాష్ట్రంలో జరుగుతుంటాయి, వివిధ ప్లేసెస్ లో జరుగుతుంటాయి. కానీ కేంద్రంలో ఒక్కసారిగా దాదాపు 152 పేపర్లు లీక్ అయినప్పటికీ కూడా కేంద్రం దీనిపై స్పందించకపోవడంతోనే అటు కాంగ్రెస్ జనతా పార్టీ చాలా సీరియస్ గా మూమెంట్ ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ఈ రోజు 3 సార్లు ఇప్పటికే 2 దఫాలుగా చర్చలు జరిపారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ జనతా పార్టీ నేతలు ఈ రోజు కూడా నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద. ఈ రోజు చర్చలు జరుపుతున్నటువంటి నేపథ్యంలో ముందుగానే ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామా పత్రాన్ని అటు ప్రధానమంత్రికి పంపించడం ప్రస్తుతం అయితే దేశవ్యాప్తంగా కూడా ఒక పూర్తి చర్చ మారింది. అయితే ఒకవేళ రాజీనామా ఇంకా చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ఆందోళన మాత్రం ఇంకా కొనసాగిస్తామని ఇప్పటికీ అల్టిమేటం కేంద్రానికి కాంగ్రెస్ జనతా పార్టీ నేతలు ఇచ్చారు. ఆ తర్వాత వారికి మద్దతుగా ఇప్పటికే అటు కాంగ్రెస్ కావచ్చు, మరోవైపు బీఆర్ఎస్ కావచ్చు, అన్ని పార్టీ నేతలు కూడా ఇప్పటికే మద్దతు కూడా తెలియజేశారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ జనతా పార్టీ నేతలు చర్చల సందర్భంగా కేంద్ర మంత్రి రాజీనామా పత్రాన్ని ప్రధానికి పంపడం ప్రస్తుతం అయితే ఇది ఒక విజయంగా కాంగ్రెస్ జనతా పార్టీకి ఒక పెద్ద విజయంగా అయితే చెప్పుకోవచ్చు. నిన్న మనం చూసాం, మోడీ ఒక వీడియో ద్వారా ఫ్రెండ్స్ అంటూ ఒక వీడియోని విడుదల చేసిన తీరు మనం చూసాం. అయితే మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఇప్పటికే ఒక పేపర్ లీకే సంబంధించిన అంశంపై కూడా కేంద్రం ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చింది. ఆ చట్టం దాదాపు 10 కోట్ల జరిమానాతో పాటు 10 సంవత్సరాల జైలు శిక్షను కూడా ఆ చట్టం అమలు చేసిన తీరు కూడా మనకి చట్టాలు తెచ్చినప్పుడు కూడా కన్వెన్షన్ సెంటర్స్ అంటే ఎవరైతే పేపర్ లీక్ అయినటువంటి వారి విషయంలో కోర్టులలో చాలా కేసెస్ పెండింగ్ లో ఉంటాయి. 2002లో జరిగింది, 2003లో క్యాట్ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ సంబంధించిన పేపర్ లీక్ కావడం ఇలాంటి జరుగుతూనే ఉన్నప్పుడు కూడా దీనిపై ఎలాంటి సరైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడంతోనే కాంగ్రెస్ జనతా పార్టీ నేతలు సీరియస్ గా ప్రొటెస్ట్ చేయడం. అంటే ఇందులో భాగంగానే ఈ రోజు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తమ రాజీనామా పత్రాన్ని అటు ప్రధానమంత్రికి అందించాడు. మరి ప్రధాని ఒకే అయిన తర్వాత రాష్ట్రపతి పంపుతారు. దాన్ని ఆమోదించిన తర్వాత మరి ఈ విషయంలో కాంగ్రెస్ జనతా పార్టీ నేతలు మాత్రం భారీ విజయం అయితే సాధించారని చెప్పవచ్చు. మొత్తం దేశవ్యాప్తంగా కూడా యువత చేస్తున్నటువంటి యొక్క ఉద్యమానికి విశేష స్పందన అయితే కలిగిందని చెప్పవచ్చు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా కొవ్వొత్తుల ప్రదర్శన సాయంత్రం అటు గాంధీ అదేవిధంగా అంబేద్కర్ విగ్రహాల వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన చేయాలంటూ కూడా ఏఐసిసి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ యొక్క కొవ్వొత్తుల ప్రదర్శనలో పాల్గొనే అవకాశం ఉంది. మొత్తం మీద అటు కాంగ్రెస్ వైపు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దీక్షలకు ధర్నాలకు మరోవైపు మీరు చేస్తున్నటువంటి ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు వివిధ పార్టీలు అంటే ప్రాంతీయ పార్టీలు ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో కొన్ని పార్టీలు కూడా వారికి మద్దతు ఇచ్చిన తీరు కూడా చూసాం. నిన్న ఇందిరా పార్క్ వద్ద బీఆర్ఎస్ నేతలు కూడా ధర్నా చేసిన తీరు కూడా మనం చూసాం. మొత్తం మీద కాంగ్రెస్ జనతా పార్టీ నేతలు చేస్తున్నటువంటి ధర్నాలు దీక్ష సోనం వాంగ్చుక్ చేసినటువంటి దాదాపు 20 రోజుల పాటు చేసిన దీక్ష ఫలించదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తం మీద వారు కేంద్రం అయితే దిగొచ్చిందని చెప్పుకోవచ్చు. అటు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతోనే కేంద్రం దిగొచ్చింది. కాంగ్రెస్ జనతా పార్టీ ఒత్తిళ్లకు కేంద్రం తలొగ్గింది అనేది మాత్రం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతం అయితే ఈ విషయంలో మరి కాంగ్రెస్ జనతా పార్టీ భవిష్యత్తులో ఇలాంటి ఉద్యమాలు చేస్తుంది. భవిష్యత్తులో ఈ కాంగ్రెస్ జనతా పార్టీ అతిపెద్ద పార్టీగా
అవతరిస్తుందా, కేంద్రం దీన్ని ప్రశ్నిస్తూనే ఉంటుంది అనేది కూడా యువతలో మాత్రం ఒక చర్చ మాత్రం కొనసాగుతూ పరిస్థితి. ప్రస్తుతం అయితే దేశ రాజధాని ఢిల్లీ అస్థినాల్లో మాత్రం ఇంకా ఆందోళనలు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అయితే ఈ యొక్క ఆమోదం ఇచ్చిన తర్వాత, అంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదించిన తర్వాత ఆ నిరసనలు ఆందోళన కూడా కాంగ్రెస్ జనతా పార్టీ నేతలు విరమించే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే ఈ కాంగ్రెస్ జనతా పార్టీ చేసినటువంటి ఆందోళనకు కేంద్రం అయితే తలగిందని అయితే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. శాలిని, సునీల్, మీరన్నట్టు యువత తలుచుకుంటే ఏదైనా సాధించగలదు అని ఇదొక ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. కేంద్రం దిగరావడానికి ప్రధాన కారణం కూడా సిజేపీ పార్టీకి చాలా పార్టీలు కూడా మద్దతు ఇచ్చాయి. సో భవిష్యత్తులో కూడా ఇలాంటి పేపర్ లీకేజీ ఘటనలు జరగకుండా ఉండే అవకాశం ఉందా? అంటే కేంద్ర మంత్రి విషయంలో తీసుకునే జాగ్రత్తలు కానీ అలాంటిది కేంద్రం ఇంకా ఎక్కువ ఏమైనా కఠినంగా ఉండే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఖచ్చితంగా. ఎందుకంటే యువత తలుచుకుంటే సాధించేది ఏం లేదంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ జనతా పార్టీ నేతలు నిరూపించారు. కాంగ్రెస్ జనతా పార్టీ ఏ పార్టీకి సంబంధం లేదు. యువత కేవలం సోషల్ మీడియా వేదిక ద్వారా పుట్టినటువంటి పార్టీనే సిజేపీ పార్టీ. ఆ పార్టీ మొత్తం కూడా కేంద్రాన్ని మొత్తం కూడా తనగే విధంగా చేసింది. మొత్తం మెడలు వంచిందంటే అంత ఆషామాషి కాదు. ఒక ఢిల్లీలోనే కాదు, కాంగ్రెస్ జనతా పార్టీకి అన్ని రాష్ట్రాల నుంచి మద్దతు వస్తూనే ఉంది. మనం చూసాం ఢిల్లీ తర్వాత పంజాబ్ లో, పూణేలో, మరోవైపు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో అదే అనేక చోట్ల కూడా కాంగ్రెస్ జనతా పార్టీ నేతలకు విశేష స్పందన కలిగిన తీర్పు కూడా మనం చూసాం. అలాంటి తరుణంలో కేంద్రం ఇప్పటికే పేపర్ లీకేజ్ సంబంధించిన అంశంపై కూడా ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చింది. నీట్ పేపర్ సంబంధించిన విషయంలో కాంగ్రెస్ జనతా పార్టీ చేసిన ఆందోళనతోనే కేంద్రం ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. భవిష్యత్తులో పేపర్ లీకేజ్ కలగకుండా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆ చట్టాన్ని మరింత